నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. చెన్నూరు పట్టణంలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో సుమారు 19 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించే గ్రంథాలయ భవనానికి మంత్రి వివేక్ శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు సంఘం విఫలమవుతుందని సిఐటియు నాయకులు ఆరోపించారు. సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం విఫలమైందని రామకృష్ణపూర్ సిఐటియు నాయకులు ఆరోపించారు. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు సాంబార్ వెంకటస్వామి, అల్లి రాజేంద్ర మాట్లాడారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. సింగరేణి లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో రాజకీయ నాయకుల జోక్యం అవసరం లేదని చెప్పిన గుర్తింపు సంఘం నాయకులు ప్రస్తుతం రాజకీయ నాయకుల వెంబడి తిరగడం ఏమిటని ప్రశ్నించారు. KK5 గని ప్రమాదంలో కార్మికుడు శ్రవణ్ కుమార్ దుర్మరణం చెందడం బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. సింగరేణిలో అమలు చేయించేటువంటి పరిస్థితి ఇవాళ గెలిచిన సంఘాలు చేస్తున్నాయి. ఎందుకు చేయకూడదని చెప్తున్నాం. అదే కాదు, సొంత ఎన్నికలు నెరవేర్చాలని కూడా సిఐటు మేము చెప్తున్నాం. దాన్ని అమలు చేయించవలసిన బాధ్యత ఉంది. అదే కాదు, మారు పేర్లతోనే ప్రతి ఒక్క దిగిపోయినటువంటి కార్మికుడు చాలా బాధపడుతున్నాడు. అయినా దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ మెలికడి బోర్డు ద్వారా కారుణ నిమ్మకాల ద్వారా అన్పెయిడ్ చేయవలసిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. ఓకే, మేము అంటున్నాం సిఐటుగా, అయ్యా నువ్వు కారు నిమ్మకాలు బంద్ పెట్టు. ఇవాళకైతే 24 నెలలు సర్వీస్ ఉందో ప్రతి ఒక్క కార్మికుని పిలిచి అతన్ని అనిపించే తన కుమారునికో బిడ్డకో ఉద్యోగం ఇవ్వాలని మేము అప్పీల్ చేస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఒక 48 మంది కార్మికుల్ని స్పెషల్ ట్రీట్మెంట్ కొరకు హైదరాబాద్ రిఫర్ చేసి 8-9 నెలలు ఉంచుకొని ఈరోజు వాళ్ళని అండర్గ్రౌండ్ అడ్మిట్ చేయకుండా, మెడికల్ అడ్మిట్ చేయకుండా ఫిట్ బై డ్యూటీ ఇచ్చారు. వాళ్ళు చాలా అన్యాయం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి దీన్ని వెంటనే ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళ వెంటనే మనం రివ్యూ మెడికల్ చేయవలసిన బాధ్యత ఎంత అయిందని కూడా సింగరేణి కావాల్సిన మేము అప్పీల్ చేస్తున్నాం. తప్పనిసరిగా యాజమాన్యం కానీ వాళ్ళటువంటి గెలిచే సంఘాలు కానీ ప్రాతినిధ్య సంఘాలు కానీ ఇవన్నీ తప్పనిసరిగా చొరవ చూపి న్యాయం చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నాం. అంటూ ఎన్నికల్లో గెలిస్తేనే కార్మిక సమస్యలు తీర్చామని చెప్పేసి ఏఐటీసీ కోర్టుకు వెళ్ళి మరి ఎన్నికలు పెట్టించి ఈరోజు కార్మిక సమస్యలు తీర్చడంలో పూర్తిగా విఫలమైంది. అదే విషయం ఈ మధ్య మనకు రుజువు అవుతుంది కూడా. గతంలో మేము ఉన్నప్పుడు జూలైలో లాభాల వాటా ఇప్పించామని గొప్పలు చెప్పుకున్న ఏఐటీసీ నాయకులు ఇప్పటికి జూలై అయిపోయి ఆగస్టు వచ్చినా కానీ కనీసం లాభాలు ఎన్ని వచ్చినాయని చెప్పేసి మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో ప్రశ్నించకుండా వాటా అడగడం వాళ్ళ చేతగానితనానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఒకవైపు అగ్రిమెంట్లు 12-3 అగ్రిమెంట్ అన్ని యూనియన్లు కలిపి 2018లోనే మైనింగ్ స్టాఫ్కు, ఈపీ ఆపరేటర్లకు, ట్రేడ్స్మెన్స్కి సూటబుల్ జాబ్ ఇప్పిస్తామని చేసుకున్న అగ్రిమెంట్ను కూడా యాజమాన్యం చేత ఒప్పించి చేయలేకపోయారు. దానికి నిదర్శనమే మొన్న జరిగిన మెడికల్ బోర్డులో మైనింగ్ స్టాఫ్కు జనరల్ అసిస్టెంట్ ఇవ్వడం. దీనిపైన కూడా ఇప్పటికీ ఏఐటీసీ స్పందించకపోవడం చాలా విచారించదగ్గ విషయం. ఇప్పటికైనా ఈ విషయం మీద మైనింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఏదైతే ఉందో వారందరూ స్పందించాలి. దాంతోపాటే అనేక సమస్యలు ఏరియాలో ఉన్నాయి. దానిపైన గుర్తింపు సంఘం ఏది పట్టించుకోవడానికి కేవలం పైరవీలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఏవి కూడా పట్టించుకోకుండా పోతుంది. కాబట్టి దీని మీద త్వరలో సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో లాభాలపైన, సొంతింటికాల మీద, టెక్స్పై, ఐటీ మాఫీ పైన కూడా ఏదైతే మీరు స్ట్రక్చర్ కమిటీలో మాట్లాడినామని చెప్పేసి కమిటీలు వేసిరని చెప్తారో ఆ కమిటీలలో ఎవరెవరు ఉన్నారు, ఎంతవరకు వచ్చిందన్నది కార్మికులకు తెలియజేయాలి. మీరు ఇప్పటివరకు తెలియజేస్తలేరు. కాబట్టి ఈ సమస్యల మీద త్వరలో సింగరేణి వ్యాప్తంగా మేము పోరుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ నెల 10వ తారీఖు లోపు లాభాలను యాజమాన్యం చేత ప్రకటింపజేయాలని చెప్పేసి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. నస్పూర్ పట్టణంలోని సంగమల్లేపల్లిలో శ్రావణ మాసం పోచమ్మ బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు. బేడ బుడిగ సంఘం ఆధ్వర్యంలో బుడిగ జగం కులస్తులు పెద్ద సంఖ్యలో బోనాలతో పోచమ్మ ఆలయానికి తరలి వెళ్లారు. పలువురు పూనకాలతో ఊగిపోయారు. డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో తాము బోనాల వేడుకను ఘనంగా జరుపుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేడ బుడిగ జంగాల కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము బేడ బుడిగ జంగాలము ఈ కాలనీ ప్రతి శ్రావణ మాసంలో ఈ పోచమ్మలు, ఉప్పలమ్మ, కోలేరమ్మ
ఈ దేవతలకు వన దేవతలకు అందరికీ మేము మొక్తం కాబట్టి ప్రతి సంవత్సరం ఈ బేడ బుడగ జంగాల కాలనీ కాబట్టి ఈ పోషమ్మ తల్లికి మంచిగా మాకు జరగాలని మేకలతోని కోళ్ళతోని మేము ఘనంగా పండుగ జరుపుకుంటాం. ప్రతి శ్రావణ మాసం ఆయంలో ఉప్పలమ్మ తల్లికి పోషమ్మ తల్లికి మేము ఘనంగా ముత్యాల పోషమ్మ అంటాం ఘనంగా వేడుకలు కనిపించుకుంటాం. డప్పు సప్పులతోటి బాజా బాయాలతోటి మంచిగా కుల సంఘం తరపున కుల గూడెం తరపున మేము మంచి ప్రవర్తనతోటి ఈ దేవుణ్ణి ధన్యవాదాలు పొందుతున్నాం. పోషమ్మ తల్లికి ఉప్పలమ్మకి ప్రతి సంవత్సరం ప్రతి శ్రావణ మాసంలో మేము చేసే కార్యక్రమం మా ఉప్పల తల్లికి ఘనంగా చేసుకుంటామండి. సంతోషంగా మొక్కినాక బాగా రైల్వే పేటుపల్లమ్మ తల్లికి మేము సంతోషంగా మొక్కుతాం. పేటుపల్లమ్మ తల్లికి మొక్కినాక మేము తుమ్మల కూడా ముత్యాలమ్మ తల్లిని అక్కడి నుంచి పట్టుకుంటాం మంచిగా మొక్కుతున్నాం. తుమ్మల కూడా ముత్యాలమ్మ తల్లికి తల్లికి మంచిగా మొక్కుతాం. పెద్దలకు మొక్కుతాం. పెద్ద జీవితం పోతాం. పెద్ద కుసాతాతకు మొక్కుతాం. మేము అన్ని దేవతలకి మేము మంచిగా మొక్కుతాం అయ్యా. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఇరు వర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని స్టేజిపైకి పిలవకపోవడంపై ఆయన వర్గీయులు గొడవ చేశారు. మంత్రి సర్ది చెప్పి ఆయనను స్టేజిపైకి పిలవడంతో వివాదం సద్దుమణిగింది. గజ్వేల్లోని ఫంక్షన్లో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి వివేక్ రాగా ఆయన ముందే బండారు శ్రీకాంతరావు నర్సారెడ్డి వర్గీయుల మధ్య బాహాబాహి తోపులాటలు జరిగాయి. అంతేకాక బండారు శ్రీకాంత్ వర్గానికి చెందిన ఆత్మ కమిటీ అధ్యక్షుడు మల్లారెడ్డి వేదికపై నుండి కిందకు దిగాలని నర్సారెడ్డిని వేదికపైకి ఆహ్వానించాలని శ్రేణులు నర్సారెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో సమావేశ ప్రాంగణం కాస్త రణరంగంగా మారింది. మంత్రి కల్పించుకుని ప్రభుత్వ కార్యక్రమంలో ఇలా చేయడం సరికాదని ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. వికాస తరంగిణి ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయం వద్ద ఆదివారం మహిళలకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైద్యులు మహిళలకు గర్భకోశ, రొమ్ము క్యాన్సర్, కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వికాస తరంగిణి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు హనుమంతరావు ఉమా మాట్లాడుతూ వికాస తరంగిణి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షులు భాస్కర్రావు, కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఆరోగ్య వికాస్ కోఆర్డినేటర్ వనుజ, వికాస తరంగిణి కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామివారి మంగళాశాసనతో ఈరోజు స్థానిక నస్పూర్ కాలనీలోని వెంకటేశ్వర ప్రాంగణంలో నస్పూర్ కాలనీ వికాస తరంగిణి ద్వారా మహిళా ఆరోగ్య వికాస్ క్యాంపు జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశము మహిళల్లో వారి ఆరోగ్యం వారు ఆలోచించరు. ఒక మహిళ కనుక ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుంది. ఇలా సమాజంలో ఒక వారి ఆరోగ్యం గురించి ఆలోచనతో స్వామివారి ఆరోగ్య వికాస్ క్యాంపులు ఏర్పాటు చేయమన్నారు. దాంట్లో భాగంగా మహిళలకు సంబంధించిన గర్భకోశ వ్యాధులు, అలాగే చెస్ట్ పరీక్ష, వారి ఆరోగ్యం గురించి వారికి అవగాహన ఏర్పడుతుంది. దీంట్లో ఉచితంగా అందరికి కూడా పరీక్ష చేసి అందులో ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు డాక్టర్ దగ్గరికి ఫ్రీగా చెకప్ చేయించి వారికి ఏదైనా రిపోర్ట్స్ ఉంటే వారికి అందరికి కూడా ఉచితంగా చేయబడుతుంది. సిటీ న్యూస్ ఇంత సమాప్తం. తిరుపతి సిటీ న్యూస్ మళ్ళీ కలుసుకుందాం. అందరూ నమస్కారం.